ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కెనడాపై ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రతినిధుల సభ ఓటు వేసింది. ఈ ఓటు విషయంలో ప్రతిపక్ష డెమోక్రటిక్ సభ్యులకు అధికార రిపబ్లికన్ సభ్యులు కూడా తోడయ్యారు. శ్వేత సౌధం టారిఫ్ల ఎజెండాకు ఇది కొంత ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కెనడాపై ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం 219-211 ఓట్ల తేడాతో నెగ్గింది. సుంకాలు విధించడానికి అవకాశం కల్పిస్తున్న నేషనల్ ఎమర్జెన్సీకి ముగింపు పలకాలని తీర్మానం కోరుతోంది. ఈ తీర్మానం తదుపరి పరిశీలన కోసం సెనేట్కు వెళ్లనుంది. ఒకవేళ అక్కడ ఆమోదం పొందినా వీటో చేసే అధికారం అధ్యక్షుడు ట్రంప్ నకుంది. అమెరికన్ కుటుంబాల జీవన వ్యయాన్ని తగ్గించడానికి ఓటు వేస్తారా లేక ఒక వ్యక్తి పట్ల విధేయతతో ధరలను పెంచుతారా అని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డెమోక్రాట్ ప్రతినిధి గ్రెగోరీ మీక్స్ ప్రశ్నించారు. ఓటింగ్ను అడ్డుకోవడానికి ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాక్సన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని ఆయన కోరారు. కెనడా నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతోందనే కారణంతో ట్రంప్ సుంకాలను విధించారు. ప్రతినిధుల సభ తీర్మానంపై తాము నిరాశ చెందామని శ్వేత సౌధం ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ అన్నారు. అయితే తన సుంకాలను అధ్యక్షుడు రద్దు చేయనివ్వబోరని స్పష్టం చేశారు.